ఖాళీ చేయండి. అంతమంది జనం ఎదురు కూర్చుంటే మీరు సన్మానంలో కూర్చోండి. ఎవరికైనా డిస్ప్లే ఉండాలి, సభ అంటే డిస్ప్లే ఉండాలి. మీకు కూడా చెప్తున్నా, ఖాళీ చేయండి. పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద. లాస్ట్లో నువ్వు నన్ను ఒక 5 నిమిషాలు అంతమంది జనం వస్తే మీరు దాంట్లో ఫోటోలు ఏటేది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి నాకు పౌర సన్మానం చేయాలని చెప్పి పెద్దలు కోరారు. సరే, ఈవేళ ఎవరూ ఊహించిన విధంగా మీ అందరికీ తెలుసు, నాకు 25 సంవత్సరాల వయసులో శ్రీ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి పిలిచారు. అప్పుడు నాకు 25 సంవత్సరాలు. ఆ పెద్ద ఆయన దీవించి రాజకీయాల్లోకి పిలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42 సంవత్సరాలు మీ అందరి దయ వల్ల రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చా. ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్టు నాకు ఆ భగవంతుని దయ వల్ల, ఎన్టీ రామారావు దయ వల్ల ఎవరికి రాని అదృష్టం. 10 సార్లు పోటీ చేశాను, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి ఎంపీగా గెలిచాను, 5 సార్లు మంత్రి చేశాను. ఇది సాధారణంగా ఎవరికో కానీ అదృష్టం రాదు. నాకు వచ్చిందంటే మీ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తాలూకు ఆశీర్వాదం అని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాను. నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. నాకు కావాల్సింది దండలో సాలువాలు కాదు, మీ అభిమానం. ఇన్ని సంవత్సరాలు ఏకదాటిగా రాజకీయం చేసిన వాళ్ళు అతి తక్కువగా ఉంటారు రాష్ట్రం మొత్తం మీద. అటువంటి అవకాశం నాకు దొరికిందంటే అది మీ ఆశీర్వాదం కాదా? మీరు పెట్టిన రాజకీయ భిక్ష కాదా? దానికి నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? అందుకే గతంలో కూడా ఇవాళ నర్సీపట్నంలోకి ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అనేకమైన కార్యక్రమాలు చేస్తాం. రాజకీయం జోదంలో మారిపోయింది. గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, కానీ రాజకీయాల్లో విలువలు మాత్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న గత ప్రభుత్వంలో ఎందుకు సాఫ్ట్గా మాట్లాడుతానంటే నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను. చంద్రబాబు గారు నాకు నోటికి ప్లాస్టర్ వేసారు. మామూలు ఇంత ముందులాగా మాట్లాడడానికి నాకు అవకాశం లేదు. అధ్యక్ష అంటే ఏ అమ్మా అనాలి.